श्रीयाञ्जनेयम् మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర. ఎంత కాలము నా కథ ఈ లోకమునందు చెప్పబడుతుందో, రామాయణము చెప్పబడుతుందో అంతకాలము హనుమ నువ్వు ఆ సభలోకి వెళ్ళి కూర్చుని విను. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయం. నా వాక్యమును నువ్వు పరిపాలించు. దీన్ని నా ఆజ్ఞగా స్వీకరించి రామాయణ సంబంధమైనటువంటి సభలకి వెళ్ళి కూర్చుని అనుగ్రహించు. ఎందుకు అసలు స్వామి హనుమని ఈ లోకంలోనే రామచంద్రమూర్తి ఉంచారు? ఎందుకు చిరంజీవిత్వాన్ని ఇచ్చారు అంటే, అటువంటి మహాపురుషుడి యొక్క అనుగ్రహం లోకానికి అందాలి. ఆ మహాపురుషుడిలో ఉన్నటువంటి గుణగణములను మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లోపల దాని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. హనుమని పూజ చేసినా, హనుమ యొక్క గుణములను సంస్తుతి చేసినా, అలా బ్రతకాలని త్రికరణ శుద్ధిగా కోరుకున్నా ఆయన జడత్వాన్ని పోగొట్టి అలా బ్రతకగలిగినటువంటి అవకాశాన్ని మనకి కల్పిస్తారు. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయనని స్మరించినంత మాత్రము చేత ఈ గుణములు వస్తాయి. స్వామి హనుమ యొక్క జీవితంలో, ఆయన విజయ గాథలో అందరూ జ్ఞాపకం పెట్టుకోవలసినది, దేశము కాలముతో సంబంధం లేకుండా అందరూ జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యవలసినది ఆయన యొక్క వినయం. అసలు లోకంలో మేము చదువుకుంటున్నాము అంటారు, విద్యా దదాతి వినయం. విద్య దేనికి పనికి రావాలి అంటే వినయం ఇవ్వడానికి పనికి రావాలి. ఎందుకంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. తెలిసి కొనుట, ఏది తెలుసుకొనుట. ఎప్పటికీ ఏది మారదో, ఏది సత్యమో, ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది నువ్వైపోతావో అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన విద్య నిజమైన విద్య. చదివించిరి ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. ఆ విద్య చేత ఏం తెలియాలి అంటే, నాకు తెలియనివి ఎన్నున్నాయో అన్న విషయం ఎరుకలోకి రావాలి. నేను చాలా విషయాలు ప్రవచనం చేశాను అని ఎవరైనా అన్నారనుకోండి, నా దగ్గరికి వచ్చి వెంటనే నాకు లజ్జ కలగాలి. అయ్యో, నేను చాలా విషయాలు చెప్పానని పాపం అమాయకులు అనుకుంటున్నారు. నా జీవితంలో నేను చదువుకోనివి, చదువుకోవడానికి నా జీవితం సరిపోనివి, ఒక్కొక్క మహాత్ముడు చేసినటువంటి రచనలు ఎన్ని ఉన్నాయో 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం. నేను ఏం చదువుకున్నాను, నాకు ఎన్ని తెలుసు? నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నిలబెట్టి ఇందులో మీరు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడిగితే నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి? నేను ఏం తెలుసునని, ఏం చదువుకున్నానని నేను విర్రవీగాలి? నాకేం తెలుసు? నాకు చాలా విషయాలు తెలియవు అని తెలుసుకుంటే అది విద్య. అందుకే విద్య చేత ఏది రావాలి అంటే వినయము రావాలి. ఆ వినయము రాకుండా నాకు చాలా తెలుసని అహంకారం వచ్చిందనుకోండి, చదువుకున్న కొద్ది విషయాల వల్ల, అంతకన్నా పతనమైపోవడానికి వ్యవస్థ ఇంకొకటి ఉండదు. విద్య ఎప్పుడూ కూడా అహంకారమునకు కారణము కారాదు. అందుకే విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపదగుమీ దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు వర్జనీయంబు కాదే. ఎంత బాగా చదువుకున్నవాడైనా అహంకారం తలకెక్కిపోయిందనుకోండి, వాడి జోలికి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే, చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబగు పన్నకంబు, ఎంత దాని పడగల మీద మాణిక్యాలున్నా, ఎంత గొప్పదైనా నాగుపాం పడగ విప్పి ఆడుతుంటే ఎవడైనా దగ్గరికి వెడతాడా? చదువుకున్న చదువు తన అభ్యున్నతి కొరకు, 10 మంది అభ్యున్నతి కొరకు పనికి రాకుండా, తాను చదువుకున్న చదువు తన అహంకారానికి పనికొస్తే అంతకన్నా భయంకరమైనటువంటి స్థితి ఇంకొకటి ఉండదు. హనుమ జీవితాన్ని మీరు పరిశీలించండి. వారికి ప్రారంభంలో హనుమ యొక్క అవతార ప్రారంభమునందే అసలు
ఒక ప్రత్యేకమైన కారణానికి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టినప్పుడు ఆయన యొక్క హనువులు దెబ్బతిని కింద పడిపోతే హనువు విరిగిపోతే ఎడమ దవడ విరిగిపోయింది కాబట్టి హనుమ అని పిలవాలని ఇంద్రుడే కోరుకున్నాడు. హనుమకు ఇచ్చినటువంటి వరములు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుచేత అంటే ఇంద్రుడు తన మెడలో ఉన్నటువంటి మాల పైకెత్తి చూపించి ఇక పైన నా వజ్రాయుధం ఈయనని ఏమీ చెయ్యదు అన్నాడు. యమధర్మరాజు గారు లేచి నా యమ పాశము కానీ యమ దండము కానీ ఇతనిని బాధించదు, ఇతనికి రోగము రాదు, ఇతనికి అలసట ఉండదు, ఇతనికి నిస్సత్తువ కలగదు అని వరమిచ్చాడు. వృద్ధాప్యం ఉండదు. ఇక వరుణుడు ఇతనికి నీటి యందు ఏ ప్రమాదము ఉండదు. ఎంత లోతైన నీటిలో పడిపోయినా వరుణ పాశముల చేత కానీ ఇతను బాధింపబడడు. అలాగే పరమశివుడు వరమిచ్చాడు, నాకు సంబంధించినటువంటి ఏ అస్త్రము చేత కూడా ఈయన చెనకబడడు, నా అస్త్రములు ఏవీ బాధింపవన్నాడు. విశ్వకర్మ వచ్చి వరమిచ్చాడు, ఇతను చిరంజీవి అవుతాడు, నా చేత నిర్మింపబడినటువంటి ఏ అస్త్రశస్త్రములు కూడా ఈయనని బాధింపలేవన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి ఒక మాట అన్నాడు, నా బ్రహ్మాస్త్రము కూడా ఈయనని బంధించదు, చెనకదు, బ్రహ్మదండము కూడా ఈయన జోలికి వెళ్ళలేదు. ఇంతమంది దేవతలు ఇన్ని రకాల వరాలు ఇస్తే సూర్యభగవానుడు ఒక విశేషం అన్నాడు. ఆయన అన్నాడు, ఇతనికి చదువుకోవలసినటువంటి వయసు వచ్చిన రోజున శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మీ భవిష్యతి, నేనే ఇతనికి శాస్త్రం నేర్పుతాను, ఇతనికి నేను శాస్త్రం నేర్పి గురువునయ్యాననేటటువంటి కీర్తి నేను పొందుతాను. దాని వలన ఇతను ఏమవుతాడో తెలుసా? ఏనవాంగ్మీ భవిష్యతి, మాట్లాడేటటువంటి వాళ్ళందరిలోకి కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తిగా, అంత గొప్పగా మాట్లాడగలిగిన వాడిగా నా శిష్యుడు తయారవుతాడు. నా శిష్యుని యొక్క ప్రజ్ఞా పాఠవములు లోకమునందు స్థితింపబడినప్పుడు అటువంటి వ్యక్తికి నేను గురువునయ్యాను అని సంతోషిస్తాను అన్నాడు. అక్కడతో వదిలిపెట్టలేదు. దదామి శతికాం కలాం అన్నాడు. నా యొక్క తేజస్సులో, నా యొక్క ప్రకాశంలో 100వ వంతు నేను హనుమకి ధారపోసేస్తున్నాను. అందుచేతనే నా తేజస్సులో 100వ వంతు చేత ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అన్నారు. ఇప్పుడు ఇంత బలం, ఇంత తేజస్సు, ఇంత బుద్ధి ఉన్నవాడు లోకంలో ఉండడు. కానీ చిన్నతనంలో తెలిసి తెలియక అల్లరి చేసి మునులను బాధిస్తుంటే ఇప్పుడే ఈ పిల్లవాడికి ఇంత బలం అవసరం లేదని శేపురేనం మునిశ్రేష్ఠ, ఆయనకి మునిశ్రేష్ఠులు శాపం ఇచ్చారు. ఎందుకని అంటే ఇప్పుడు ఇందుకు ఈ బలం భవిష్యత్తులో ఒకానొకప్పుడు ఈయనని కీర్తించినప్పుడు ఈయనకి శాప విమోచనమై అవసరమైనప్పుడు ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది. అంటే అస్తమానం కాదు. కిష్కింధకాండలో సుగ్రీవుడు జాంబవంతుడు ఆయన్ని స్తోత్రం చేసినప్పుడు ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు మనమేం జ్ఞాపకం చేయక్కర్లేదు ఆయన బలాన్ని. కాబట్టి వాళ్ళు ఒక శాపవాక్కు విడిచిపెట్టారు. బాలుడిగా తిరుగుతున్నాడు, విద్యాభ్యాసం చెయ్యవలసినటువంటి వయసు వచ్చింది. ఎవరు గురువు? సూర్యనారాయణమూర్తి గురువు. లోకంలో ఎక్కడైనా గురువు గారు ఒక చోట కూర్చుంటాడు, శిష్యుడు కింద కూర్చుంటాడు. గురువు గారు పాఠం చెప్తుంటారు, శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉంటాడు. సూర్యుడు ఆయన ఒక చోట కూర్చున్నారనుకోండి పాఠం చెప్పడానికి, లోకగతులు ఏమైపోతాయి? అసలు ధర్మమునకంతటికీ ఆయనే ప్రమాణం. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని, సూర్యుడు మధ్యందిన మార్తాండుడవడాన్ని దృష్టిలో పెట్టుకుని సంధ్యావందనాది క్రతువులు నడుస్తాయి. అయినప్పుడు అసలు సూర్య భగవానుడు ఒక చోట కూర్చుని స్వామి హనుమకి పాఠం చెప్పడం మొదలు పెడితే లోకం ఎలా నడుస్తుంది? అందుకని ఆయన పాఠం చెప్పడం కోసం ఒక చోట ఆగరు. పోనీ ఏ భూమి వంటి వాటి మీదో ఆయన రథం నడుస్తుంటే ఎదురుగుండా ఇంకో రథం ఎక్కి వెళ్ళి పాఠం నేర్చుకున్నారు అంటే ఏదో కొంతవరకు సమంజసంగా ఉంటుందేమో. కానీ గురువుగారు రథం మీద వెడుతుంటే శిష్యుడు కూడా రథం ఎక్కి వెడితే ఏం మర్యాదగా ఉంటుందది? నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ఒక్క క్షణం ఆగకుండా ఉదయ పర్వతం మీద ప్రారంభమైనటువంటి వాడు సాయంకాలం అస్త్రాద్రి చేరే వరకు ఎక్కడ ఆగకుండా అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వాడి దగ్గర పాఠం నేర్చుకోవాలి. చిన్న పిల్లవాడైనటువంటి హనుమ గురువుగారికి ఎదురు తిరిగి నమస్కారం చేస్తూ గురువుగారు అభిముఖంగా ప్రయాణం చేసి వచ్చేస్తుంటే, ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు ఆయన ప్రయాణం చేసి వెళ్ళిపోతుంటే అభిముఖంగా నిలబడి నమస్కారం చేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం నేర్చుకున్నాడు. అంటే
ఎంత వినయంతో నేర్చుకున్నారు. గురువుగారు చెప్పేటటువంటి మాట ఆవు పాలు పిండుతున్నప్పుడు ఆ పొదుగు యొక్క శిరముల నుండి జాలువారుతున్నటువంటి పాలని పాత్రలో పట్టుకోవలసినటువంటి పాలు పిండుతున్న వ్యక్తికి ఉండవలసినటువంటి శ్రద్ధ ఎంత గొప్పగా ఉంటుందో అంత శ్రద్ధని అంత వినయాన్ని చూపించి చదువుకున్నారు తప్ప గురువుగారు మీరు ఇలా వస్తుంటే నాకేం వస్తుందండి, నాకు సరిగా వినపట్టం లేదండి, రథచక్రము యొక్క సవ్వడండి, అంతరిక్షములో వాయువులండి అని అనలేదు. గురువు చెప్తుంటే దాని మీదనే దృష్టి పెట్టి వింటూ రథానికి ఎంత మాత్రమూ ఇబ్బంది కలగకుండా సూర్యుడి యొక్క తేజస్సుని తాను తట్టుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ పాఠం నేర్చుకున్నారు. ఆయన లాంటి వినయం, ఆయన లాంటి శిష్యుడు లోకంలో ఎక్కడుంటారు? నేను ఒక్క మాట అంటే మీరు బాధపడకండి. ఇవాళ పిల్లలకి 5వ క్లాస్కి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ కావాలి, 8వ క్లాస్కి వచ్చేటప్పటికి మోటార్ సైకిల్ కావాలి. స్వామి హనుమ ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత వినయంతో చదువుకున్నారు. గురువు పట్ల భక్తితో ఆయన ఏ సంభారములను వాడకుండా చేతులొగ్గి చదువుకున్నారే. హనుమ జీవితంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన చేసిన నమస్కారములు. నేను ఇప్పుడు ఘట్టం ఘట్టంలోంచి చెప్పడం సాధ్యం కాదు, కానీ ఆయన ఎక్కడ నిలబడినా అసలు ఆ నమస్కారం చెయ్యడంలో ఆయన యొక్క వినయము ద్యోతకమవుతుంది. వేదం ఆ నమస్కార వైభవాన్ని అంత గొప్పగా కీర్తిస్తుంది. ఒక్క గురువు ముందు నిలబడినప్పుడు మాత్రం నుదురుకి తగిలేటట్టుగా 2 చేతులు ఉంచి నమస్కరించాలి. ఎదురుగుండా కులదేవత ఉంటే, సింహాసనంలో ఉన్న కులదేవత ముందు కూర్చుని పూజ చేస్తున్నప్పుడు మొదటి నమస్కారం తన వైపుకి తిరిగేటట్టుగా గుండెల మీద పెట్టుకు చెయ్యాలి. అంటే ఇలా పెట్టి నమస్కారం చెయ్యాలి గుండెలకి తగిలేటట్టుగా. అదే తండ్రికి చేస్తున్నప్పుడు నోటి మీదకి చేతులు తగిలేటట్టుగా చెయ్యాలి. తల్లికి చేస్తున్నప్పుడు కడుపు మీద తగలాలి. తన యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి అన్యదేవతకి నమస్కారం చేస్తున్నప్పుడు తలకి చేతులు తగిలేటట్టుగా 2 చేతులు పైన పెట్టి నమస్కారం చెయ్యాలి. ఎవరికి ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో, ఇష్టదేవతకి నమస్కారం చేస్తుంటే తల మీద 2 చేతులుంచి తలకి తగలకుండా నమస్కారం చెయ్యాలి. ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా నమస్కారం చెయ్యాలో అలా నమస్కారం చేస్తారే. శాస్త్రము అంటే కేవలం చదువుకోవడానికి పనికొస్తే అంతకన్నా విచిత్రమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. చదువుకోవడం దేనికి పనికి రావాలి అంటే దాన్ని పాటించడానికి పనికి రావాలి. చదువుకున్నాను కానండి అందులో నేనేవి పాటించను అంటే, సంధ్యావందనం గొప్పతనం తెలుసు కానండి నేను సంధ్యావందనం చెయ్యను అంటే, ఇంకెందుకు నువ్వు సంధ్యావందనం గురించి తెలుసుకోవడం? ఏది మానేసినా పర్వాలేదు, సంధ్యావందనం చేయడానికి నువ్వు ఉత్సాహం చూపిస్తే అప్పుడు నువ్వు చదువుకున్న చదువుకి సార్థక్యం. అందుకే సీతమ్మ సుందరకాండలో అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది రావణాసురుడిని ఉద్దేశించి. రావణాసురుడు చదువుకున్నాడు, కానీ ఆయన చదువు అహంకారానికి పనికొచ్చింది. ఆయన చదువు 10 మందిని బాధ పెట్టడానికి పనికొచ్చింది. ఆయన చదువుకున్న చదువు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని తనను తాను సంస్కరించుకోవడానికి పనికి రాలేదు. అప్పుడు రావణుడి యొక్క విద్య లోకంలో ఏమి శిలాఘింపబడింది? అదే హనుమ అయితే ప్రతి సందర్భంలో కూడా ఆ వినయం అనేటటువంటి దాన్ని అసలు విడిచిపెట్టరు. అంత వినయంగా ప్రవర్తిస్తారు. స్వామి హనుమ జీవితంలోంచి సమాజము దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం. ఆయన జీవితంలో, ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి, ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడి హనుమ జీవితంలోంచి సమాజము దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా నేర్చుకోవలసినది ఏది అంటే ఆ వినయం. ఆయన జీవితంలో, ఆయన విజయ పరంపరలో మీరు ఏ ఘట్టం చూడండి, ఆయన యొక్క అహంకారం విపరీతంగా పెరగడానికి కావలసిన సందర్భములే ఏర్పడతాయి. ఎక్కడెక్కడ అటువంటి సందర్భం ఏర్పడనివ్వండి, అది ఆయన యొక్క అహంకారం పెరగడానికి మాత్రం కారణం కాలేదు సరికదా. ఎప్పుడెప్పుడు ఆయనకి విజయం సంభవించిందో అప్పుడప్పుడు ఆయన మరింత ఒదిగిపోయి తల ఉంచి నమస్కరించడానికి కారణమైంది. ఆ వినయం అన్నది లేకపోతే అతను అధికారంలో కూర్చోనివ్వండి, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, సమాజమునందు పెద్ద పదవిలో ఉండనివ్వండి, ఏ పదవిలో ఉన్నా బరువైపోతాడు. అహంకారము లేని వ్యక్తి అందరి చేత ఆదరింపబడతాడు. నేను మీకు వేరొక ఉదాహరణ చూపిస్తాను. కిష్కింధకాండ జరుగుతోంది.
కిష్కింధకాండ జరుగుతుండగా ఒక పెద్ద ముడి పడింది. ఇక రామాయణం ముందుకు వెళ్ళడం కష్టమైనటువంటి సన్నివేశం. ఎందుకని అంటే అసలు సీతమ్మ ఎక్కడ ఉంది అన్నది జాడ కనిపెట్టాలి. జాడ కనిపెట్టి వచ్చి రామచంద్రమూర్తికి చెప్పాలి. యథార్థమునకు సుగ్రీవుడికి తెలుసు రావణాసురుడు అపహరించాడని. కిష్కింధకాండలో ఆ విషయం ఆయన మాట్లాడడంలో బయటపడిపోతుంది. కానీ లంకాపట్టణంలో ఆమె ఎక్కడ ఉన్నది అన్నది జాడ కనిపెట్టాలి. జాడ కనిపెట్టి వచ్చి రాముడికి చెప్పాలి. అలా రాముడికి చెప్తే సుగ్రీవుడు రాముడికి ఇచ్చినటువంటి ప్రమాణం పూర్తవుతుంది. లేనినాడు ప్రభువు ప్రమాణము తప్పినవాడవుతాడు, స్నేహధర్మాన్ని అతిక్రమించిన వాడవుతాడు. అది రామాగ్రహానికి కారణమవుతుంది. వానరులందరినీ పిలిచాడు కిష్కింధకాండలో సుగ్రీవుడు. తూర్పు దిక్కుతో మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఒక్కొక్క దిక్కు చివరి వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు. మీరు ఇవన్నీ వెతుకుతూ వెళ్ళండి సీతమ్మ జాడ అన్నాడు. తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని పిలిచాడు. ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి చిట్ట చివర దక్షిణ దిక్కు ఎక్కడ పరిసమాప్తమైపోతుందో అక్కడ వరకు ఉండేటటువంటి విశేషములన్నిటినీ చెప్పాడు. దానికి నాయకుడుగా ఆ వెడుతున్నటువంటి వానరులకు నాయకుడిగా అంగదుణ్ణి నియామకం చేశాడు యువరాజు కనుక. అలాగే పశ్చిమానికి వెళ్ళవలసిన వాళ్ళని, ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా నిర్ణయించి ఆయా దిక్కుల యందు ఉండేటటువంటి విశేషములన్నీ చెప్పి మీరు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చి నాకు చెప్పండి. నియతి కాలంలో తిరిగి రాకపోతే మాత్రం కంఠములు ఉత్తరింపబడతాయి సుగ్రీవాజ్ఞ. మీరు ఖచ్చితంగా నెలలోపల తిరిగి వెనక్కి వచ్చి సీతమ్మ జాడ చెప్పాలి. మీరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా ఆ దిక్కు చివరి వరకు వెళ్ళి వెతికి రావాలి. అందరూ బయలుదేరిపోతున్నారు. నిజానికి దక్షిణ దిక్కుకు వెడుతున్నటువంటి వానరులకు నాయకుడు ఎవరు? అంగదుడు. నాయకుడు అంగదుడు కాబట్టి అంగదుణ్ణి పిలిచి మాట్లాడాలి. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరులు బయలుదేరిపోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు స్వామి హనుమని వెనక్కి పిలిచారు. హనుమ వచ్చి నమస్కారం చేసి నిలబడ్డారు. సుగ్రీవుడు ప్రభువు, ఆయనకి ప్రాణదానం చేసిన వారు, రాజ్యాధికారము కల్పించిన వారు, దౌత్యము చేసిన వారు, ఆయనకి సంరక్షకుడు హనుమయే అయినప్పటికీ నా వలన ప్రభుత్వంలో ఉన్నవాడని ఈసడించారు. ఆ ప్రభువు యందు అంత గౌరవాన్ని చూపిస్తాడు. అది చాలా గొప్ప విషయం. ఇవాళ చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. ఒకడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు, తన పై అధికారిని తిడతాడు. అబ్బే వాడికి ఏమొచ్చండి అని అధికారిని తిడతాడు. ఒకడు దేవస్థానానికి ధర్మకర్తగా ఉంటాడు, దేవాలయంలో పనిచేసే వాళ్ళని నింద చేస్తాడు. ఓ పండితుడు ఉంటాడు, పక్క పండితుడిని తిడతాడు. ఇంట్లో యజమానిని పిల్లలు తిడుతూ ఉంటారు, ప్రభువుని ప్రజలు తిడుతూ ఉంటారు. అయ్యో నా పై స్థానంలో ఉన్నవాడు అని చెప్పి గౌరవించి మాట్లాడడం తగ్గిపోతున్నటువంటి రోజులు. అటువంటిది సుగ్రీవుడు నిజానికి ప్రభుత్వం నెరపుతున్నాడు అంటే, రాసపదవిలో కూర్చున్నాడు అంటే హనుమ కన్నా గొప్పవాడు మాత్రం కాదు, హనుమ కన్నా పరాక్రమం ఉన్నవాడు కాదు, హనుమ కన్నా బుద్ధి వైభవం ఉన్నవాడు కాదు. అయినా హనుమ వలననే సుగ్రీవుడు రాచరికాన్ని పొందిన, నా వలన రాచరికాన్ని పొందావని కీచకుడు విరాట్ రాజుని తూలనాడినట్టుగా హనుమ సుగ్రీవుణ్ణి ఎప్పుడూ తూలనాడరు. పరమ గౌరవంతో ఒక మహారాజుకు ఇవ్వవలసినటువంటి మర్యాదనిచ్చి ఎంతో వినయంతో ప్రవర్తిస్తారు. తన స్థానం ఏమిటో తెలుసుకుని ఆ స్థాన గౌరవానికి కట్టుబడి ఆ స్థానానికి సంబంధించినటువంటి వినయం ఎలా ఉండాలో ఆ వినయానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది హనుమ జీవితాన్ని నేర్చుకుంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అయోమయాలు తొలగిపోతాయి నిజంగా. అందుకే మహానుభావుడు సుగ్రీవుడి దగ్గర అంత మర్యాదగా ఉంటాడు. అటువంటి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెడుతున్న వానరులకు అంగదుణ్ణి నాయకుణ్ణి చేసి పంపిస్తున్నప్పుడు తిరిగి హనుమని ఒక్కరిని వెనక్కి పిలిచి ఒక మాట అన్నారు. గతిర్వేగశ్చ తేజశ్చ, ఓ హనుమ, నీ యందు మాత్రమే గతి, వేగము, తేజస్సు ఉన్నాయి. లాఘవంచ మహాకపేహే, ఇవే కాదు, నీకు లంఘన శక్తి ఉన్నది. ఇది ఎటువంటిదో తెలుసా? మారుతశ్చ మహౌజసః, నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడున్నాడే, ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి ఒక్క నీయందు మాత్రమే ఉన్నది, వాయుదేవుని కుమారుడవు కనుక. ఆయన యొక్క గతి అలా ఉంటుంది. గతి అంటే వేగం. వాయువు ఎంత వేగంగా వెళ్ళగలరో నువ్వు అంత వేగంగా వెళ్ళగలవు. గతిర్వేగశ్చ,
వేగము అంటే తొట్టుపాటు లేకుండా వెళ్ళుతున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నియంత్రించుకోగలిగినటువంటి శక్తి, అటువంటిది పొంది ఉన్నవాడివి. తేజశ్చ, అపారమైనటువంటి తేజస్సు నీలో ఉన్నటువంటి భక్తి నీ యొక్క అనుష్ఠాన శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి తేజస్సు బుద్ధిబలము ఉన్నవాడివి. లఘవంచ మహాకపే, దూకడంలో నీతో సమానుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. అటువంటి లంఘన శక్తి, పర్వతములు సముద్రములు దూకి వెళ్ళిపోగలవు, అంతటి శక్తి కలిగినటువంటి వాడివి. నీవు మారుతశ్చ మహౌజసః, నీ తండ్రి అయినటువంటి వాయువు ఉన్నాడే, ఆయనకి ఎటువంటి శక్తి ఉన్నదో నీకు అటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఓ హనుమ, నిన్ను నమ్ముతున్నాను. నీ వలననే ఈ వానర సామ్రాజ్యం యొక్క ప్రతిష్ట అంతా కూడా నిలబడాలి. నీకే సీతమ్మ తల్లి దర్శనమవుతుందని, నీ వలననే నేను రాముడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటానని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాదు, నీ యందు కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. నీకు దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత, నీకు బలం ఒక్కటి ఉండడం గొప్ప విషయం కాదు, తేజస్సు ఉండడం గొప్ప విషయం కాదు, దేశకాలములు తెలిసి ఉండడం గొప్ప. ఎక్కడ బలాన్ని ఎంతవరకు ఉపయోగించాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి, ఎక్కడ ఒకవేళ అవమానం ఎదురైనా ఆ అవమానాన్ని భరించి కూడా ప్రభు కార్యాన్ని చక్కబెట్టాలి, ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ అనవసరపు ఆలోచనలు తెచ్చుకోకూడదు. ఇవి నువ్వొక్కడివే చెయ్యగలవు, ఇతరులకు సాధ్యము కాదు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత, అటువంటి వాడివి నువ్వొక్కడివే. కాబట్టి నిన్ను నమ్ముతున్నాను. హనుమ, నువ్వు సీతామాత యొక్క దర్శనాన్ని పొందాలన్నారు. రామచంద్రమూర్తికి నిజానికి హనుమ అంతటి గొప్పవారు అన్న నిర్ణయం ఎందుకు కలిగింది అంటే, ఆయనకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు హనుమని నమ్మారు. నమ్మి నీయందు ఈ గుణములు ఉన్నాయి కాబట్టి నువ్వు మాత్రమే సీతమ్మ దర్శనం చేస్తావంటున్నాడు. తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నా, ఇన్ని కోట్ల మంది, అది సుగ్రీవుడి యొక్క వ్యక్తిత్వానికి, సుగ్రీవుడి స్నేహధర్మానికి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఆయన జీవితంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం, ఇన్ని కోట్ల మంది ఉన్నా ఆయన మాత్రం నమ్ముతున్నది ఎవరిని అంటే హనుమ ఒక్కరినే నమ్ముతున్నారు. హనుమనొక్కరిని పిలిచి సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా అటువంటి సమయంలో ఏ వ్యక్తికైనా సరే అతిశయం కలుగుతుంది. చూశావా, ఇన్ని కోట్ల మందిని పంపిస్తున్నాడు, కానీ ప్రభువు నమ్మింది మాత్రం నన్నే. నా గుణకీర్తనం చేశాడు, నాకు ఈ గుణములు ఉన్నాయన్నాడు, నాతో సమానుడు లేడన్నాడు. కాబట్టి వీళ్ళ మాట నేను వినేదేమిటి? ఏదో బాగుండదని యువరాజైన అంగదుణ్ణి నాయకుడిని చేశాడు, నేను వీళ్ళని లెక్క పెట్టక్కర్లేదు, నా త్రోవన నేను వెళ్ళవచ్చు, వీళ్ళు నాతో సమానంగా దూకగలరా, నాతో సమానంగా రాగలరా అని వెంటనే తిరస్కరించి తన మార్గంలో తాను వెళ్ళవచ్చు. కానీ మీరు కిష్కింధకాండ పరిశీలించండి, ఎంత మర్యాదగా మాట్లాడాలో, ఎంత మర్యాదగా ప్రవర్తించాలో అంత మర్యాదగా ప్రవర్తిస్తారు తప్ప ఎక్కడా కూడా ఎవ్వరిని అతిక్రమించరు. సుగ్రీవుడు తనని తన ప్రభువు ఇంత పొగిడిన, రెండు చేతులు జోడించి ప్రభువుకి నమస్కరించి తన కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తి కలగాలని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి వెళ్ళగలిగినటువంటి వినయం స్వామి హనుమకొక్కరికే సొత్తు. జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొగడబడవచ్చు, కానీ ఆ పొగడ్త ఎలా ఉండాలి అంటే, మనం వృద్ధిలోకి రావడానికి, మనం కార్యసాధన యందు ఊంచుకోవడానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని పుంజుకోవడం వరకు మాత్రమే దాన్ని స్వీకరించాలి. పెద్దలు భుజం తట్టి, ఏం పర్వాలేదురా నాయనా, నీ రంగంలో నువ్వు ముందుకెళ్ళు, పరమేశ్వరుడు ఉన్నాడు, మేమున్నాం అన్నారనుకోండి, మీరు దాన్ని అక్కడ వరకే స్వీకరించాలి. వారు నా వెనక ఉన్నారు, నాకేం బెంగ, నేను చేసినది తప్పు కాదు, నేను చేసినది మంచి, కాబట్టి నేను ఇలాగే ముందుకు వెడతానన్నంత వరకే పనికి రావాలి తప్ప, నా అంత మొనగాడెవరున్నాడు అంటున్నారని చెప్పి అపార్థం చేసుకుంటే ఆ అహంకారం చాలా ఉత్తరక్షణంలో పడిపోయేటట్టు చేస్తుంది.